నమస్కారం. ఉండి నియోజకవర్గ పరిధిలోని కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో పోలేరమ్మ జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా బుధవారం నిర్వహించారు. మహిళలు అమ్మవారికి జలాభిషేకం చేశారు. అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, పెన్మెత్స సోమరాజు, పివి రామరాజు, గోకరాజు మురళీ రామరాజు, అడ్డాల నాగరాజు, డాక్టర్ దాట్ల వెంకటరామరాజు, వేగేసిన విజయరామరాజు, శంకర్రాజు, గాదిరాజు నాగరాజులు పాల్గొన్నారు. महीं देवीं माधवीं माधवप्रियां देवीं नमः. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యల పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. రావులపాలెం తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ తక్షణమే ప్రజల సమస్యలు పరిష్కరించి బాధితులకు న్యాయం చేయడం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా నియోజకవర్గంలో ప్రజలకు అనేక సమస్యలు తలెత్తాయని, దీంతో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మండల కేంద్రాల్లో ప్రజా దర్బార్ కార్యక్రమాలను నిర్వహించి ప్రజల సమస్యలు అప్పటికప్పుడే పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, జక్కంపూడి వెంకటస్వామి, సాధనాల శ్రీను, పడాల కొండారెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదే సర్టిఫికేట్ కావాలి, దీనికి మన వాళ్ళు చెప్తారు. సర్టిఫికేట్ ప్రసాదాలు పెట్టేంత సర్టిఫికేట్ వచ్చాక పెన్షన్ పెట్టేంత ముందు సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎంత వయసు, ఎంత బిల్లులు హాస్పిటల్ ఇచ్చినాయి అంత లెక్క ఉంటుంది. ఈ బిల్లు ప్రకారం ఇచ్చేయాలి. ఈ బిల్లు కరెక్ట్ కాదన్నది, ఈ బిల్లుకి ఎంత ఇమ్మని అంచనా ఉంటుంది. అది అంటే మన చాలా మంది అనుకుంటారు ఇంత పెట్టేసి రాలేదనుకుంటారు, కానీ మనకి అదే రూము వాళ్ళేమో 5,000 రూపాయలు ఇస్తారు గవర్నమెంట్ లెక్క. మనమేమో 15,000 పెద్ద హాస్పిటల్ 15,000. రెవెన్యూ, పౌర సరఫరాలు, ఇతర సిబ్బంది సహకారంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పూర్తి స్థాయిలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు చేశామని ఈ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి తెలిపారు. ఈ మేరకు కొనుగోలు ప్రక్రియలో ఉత్తమ సేవలందించిన సిబ్బందికి అమలాపురం కలెక్టరేట్లో ప్రశంసా పత్రాలు, అవార్డులు అందించి అనంతరం మాట్లాడారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి 371 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లాలోని 39,180 మంది రైతుల నుండి 2,27,415 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, అలాగే కృష్ణా జిల్లా రైతుల నుండి 6,090 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నామని చెప్పారు. ఆయా రైతులకు 523 కోట్ల రూపాయలను 48 గంటలలోపే ఖాతాలలో నేరుగా జమ చేసినట్లు వివరించారు. ఇబ్బంది లేకుండా ఉంటుంది అని. అలాగే లాస్ట్ టైం టీఏటీఓ హెల్పర్స్ శాలరీ చాలా లేట్ అయింది. సో ప్రతిసారి కూడా పింజర్స్ వచ్చి అడిగేవారు. సో ఈసారి అలాంటి లేకుండా ఉండాలంటే వాళ్ళు ఎన్ని రోజులు పనిచేస్తారో, ఎవరు పనిచేస్తారో అని కూడా ప్రాపర్ అటెండెన్స్ మెయింటైన్ చేసుకోండి. ఎవరెవరు ఉన్నారు అటెండెన్స్ మెయింటైన్ చేసుకోండి. మా హెడ్ ఆఫీస్ కమిషన్ కోసం ముందే రాయడం జరిగింది. సో దట్ లేట్ గా వాళ్ళు శాలరీ కోసం ఇబ్బంది పడకుండా ముందే మనం ఇక్కడి నుంచి లెటర్ పెట్టడం జరిగింది. అండ్ అలాగే ఈస్రో గారు కోఆపరేషన్ తో మన 800 టార్పాలిన్స్ ఈ కమిషన్ చార్జెస్ ఏమేమి మిగిలిందో అది నుంచి 800 టార్పాలిన్స్ మనం తీసుకొని ప్యాక్స్ RSKs ఇచ్చాం. సో దట్ ఇంటర్న్ వాళ్ళు ఫార్మర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కోసం. సో అది ఈవెన్ సీఎం ఆఫీస్ నుంచి కూడా అడిగారు, మీ డిస్ట్రిక్ట్ లో ఎలా చేశారు, అందరి డిస్ట్రిక్ట్స్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ మనం చేయాలని అనుకుంటున్నాం. సో మీ సప్లయర్స్ ఎవరు చెప్పండి, అందరి డిస్ట్రిక్ట్ చెప్దామని వాళ్ళు వేరే DCOs అడిగారు, ఎలా మీరు చేశారు మేము కూడా చేస్తామని. సో అలా
డిఎస్ఓ గారు ఏం చేశారా ఒక్కొక్క వాళ్ళ కౌంటర్ పార్ట్స్ మళ్ళీ అడిగారు. సో ఎలా చేశారు కోనసీమ. ప్రముఖ చలనచిత్ర నటులు కొనిదెల రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రాజోలు తాలూకా చిరు పవన్ సేవా సమితి ఆధ్వర్యంలో రాజోలు మండలం తాటిపాకలో బుధవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని రాజోలు జనసేన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రారంభించి మాట్లాడారు. నియోజకవర్గంలో రామ్ చరణ్కు భారీగా అభిమానులు ఉన్నారని చెప్పారు. వారంతా చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో చిరు పవన్ సేవా సమితి సభ్యులు పాల్గొని రక్తదానం చేశారు. రేపటి రోజున సూపర్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తాటిపాకలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇప్పుడే స్టార్ట్ చేసుకున్నాం. చాలా మంది బ్లడ్ డొనేట్ చేస్తూ ఉన్నారు. ఈ రాజోల్ నియోజకవర్గంలో రామ్ చరణ్ గారికి చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఆయన బర్త్డే సందర్భంగా రాజోల్లో, ఇక్కడ తాటిపాకే కాదు రాజోల్లోను అలాగే మల్కీపురం సెకండరీపల్లిలో కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులన్నీ ఆర్గనైజ్ చేస్తాం. కాబట్టి ఈ సందర్భంగా వారి పుట్టినరోజు ఘనంగా జరుపుకోవాలని, ఇలాంటి పుట్టినరోజులు వారు మరిన్ని జరుపుకోవాలని, వారు ఆయురారోగ్యాలతో అలాగే పిల్లల పాపలతో ఉండాలని మేము దేవుణ్ణి ప్రార్థిస్తూ రాజోల్ నియోజకవర్గం తరఫున ఆయనకు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏలూరు జిల్లా వార్తలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లా పోలవరం పర్యటన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు ఈ నెల 27వ తేదీన సీఎం చంద్రబాబు పోలవరం రానున్నారు. జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డిలు సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ సిబ్బందికి పలు సూచనలు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు వ్యూ పాయింట్ వద్దనున్న హెలీప్యాడ్ ఏర్పాట్లు, ప్రాజెక్టు పురోగతి పనులు సందర్శించే ప్రాంతాలను, పార్కింగ్, వీఐపీ గ్యాలరీ, ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షించే సమావేశపు హాలు తదితర ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి వారికి కేటాయించిన విధులలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా అధికారులందరూ సమన్వయంతో తగు జాగ్రత్తలు తీసుకొని ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులు సూచించారు. ఉండాలి. సెకండ్, ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఇంకొకటి ఏంటంటే ప్రతి సీఎం గారి ప్రోగ్రామ్ లో హెలిప్యాడ్ దగ్గర చాలా మంది వ్యక్తులు రావడానికి హెలికాప్టర్ సైట్ అయ్యేంత వరకు మీ డ్యూటీ పాయింట్స్ లో స్ట్రిక్ట్ గా డ్యూటీ చేయడం, ఎవరి లిస్ట్ లో ఉంటే వాళ్ళు పంపిస్తారు. ఏదైనా డౌట్ ఉన్నా ఏదైనా ఉన్నా మీరు అడిషనల్ ఎస్పీ గారిని కాంటాక్ట్ చేస్తారు. మీ ఆఫీసర్స్ దగ్గర మెయిన్ దగ్గర ఫోన్స్ తీసుకోండి. ఆఫీసర్స్ దగ్గర ఫోన్స్ ఉంటాయి, అన్ని కలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఆ ఫోన్ ఇంకో దగ్గర డిపాజిట్ చేసి దాని వెనకాల పరిగెత్తేది లేకుండా మీరే ఆ బ్యాగ్ లో హోల్డ్. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయానికి ఓ భక్తుడు సుమారు 4.5 ఎకరాల భూమిని దానంగా ఇచ్చారు. హైదరాబాద్కు చెందిన కాకునూరు కోటేశ్వరరావు అనే భక్తుడికి ద్వారకా తిరుమల మండలం సత్తెనగూడెం గ్రామం పరిధిలో 4.32 ఎకరాల వ్యవసాయ భూమి కలదు. అయితే ఆ భూమిని స్వామివారికి దానంగా ఇవ్వాలని భావించిన కోటేశ్వరరావు భీమడోలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో స్వామివారి పేరున భూమిని రిజిస్ట్రేషన్ చేయించి పత్రాలను దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్వీఎస్ సత్యనారాయణమూర్తికి బుధవారం అందజేశారు. అనంతరం స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భూమిపై వచ్చే ఆదాయాన్ని స్వామివారికి ఉపాలయమైన కొండ మల్లేశ్వర స్వామి ఆలయంలో జరిగే రుద్రాభిషేకం ఆరుద్ర కళ్యాణానికి వినియోగించాలని భక్తుడు కోటేశ్వరరావు అధికారులను కోరారు. సార్ ఎలా చూడండి సార్, ఎలా చూడండి సార్, సరే చూడండి సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాత పశ్చిమ గోదావరి జిల్లాలో ఆధునీకరించనున్న రైల్వే స్టేషన్లు, నిధులను కేటాయించిన కేంద్ర బడ్జెట్, సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు. ముస్లింల అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్లో భారీగా నిధులను కేటాయించిన కూటమి ప్రభుత్వం, అత్తిలి ఇఫ్తార్ విందులో వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. ఆధునీకరించనున్న తణుకు కన్స్యూమర్స్ కోఆపరేటివ్ స్టోర్స్ భవన సముదాయం మహాజన సభలో ప్రకటించిన సంస్థ చైర్మన్ కృష్ణ కన్నయ్య, ఆమోదించిన అంచనా బడ్జెట్లు. సంక్లిష్ట సమస్యలకు విముక్తి మార్గం విపస్పన, తణుకు ఎస్కేఎస్డి శిక్షణా తరగతులలో పేర్కొన్న నిపుణులు. అభివృద్ధికి అందరూ కలిసి వస్తే నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేస్తా, మండలంలో ఉచిత వైద్య శిబిరంలో హామీ ఇచ్చిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బులిశెట్టి. కాళ్ళ మండలం కాళ్లపూరు గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన పోలేరమ్మ జాతర మహోత్సవం, తరలి వచ్చిన భక్తులు, పరిశీలించిన ప్రముఖులు. ప్రజా దర్బార్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం, రావులపాలెంలో చెప్పిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. పూర్తి స్థాయిలో ఖరీదు ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం, అమలాపురంలో వివరించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. రాజోలు మండలం తాటిపాకలో రామ్ చరణ్ జన్మదిన వేడుకల్లో రక్తదానం చేసిన అభిమానులు, ప్రశంసించిన ఎమ్మెల్యే వరప్రసాద్. ఈ నెల 27వ తేదీన పోలవరం రానున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తి చేసిన పర్యటన ఏర్పాట్లు. ద్వారకా తిరుమల చినవెంకన్నకు 4 ఎకరాల భూమిని దానం చేసిన హైదరాబాద్ నివాసి కాకునూరు కోటేశ్వరరావు హర్షం వ్యక్తం చేసిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.